కొంతమంది ప్రార్థనలు చేయించుకుంటారు, వారం వారం చేయించుకుంటారు, రోజు చేయించుకుంటారు, నెలలు చేయించుకుంటారు, ప్రార్థనలు చేయించుకుంటూనే ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కానీ వారు బాగుపడతలేదు. అంటే ఎవరైతే బాగుపడాలో వారికున్న విశ్వాసం ఎంత, విశ్వాస పరిమాణాన్ని బట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి మంచి విశ్వాసం అవసరం. ఎలాంటి విశ్వాసం? మన హృదయ అంతరంగములో ఉన్న భావాల్ని పరిశుద్ధమైన దేవుడు చూస్తాడు. సైన్యాధిపతి హృదయంలో ఉన్న విషయం యేసు ప్రభు చూశాడు. గనుకనే అతను హృదయపూర్వకంగా ఉండే భక్తిని బట్టి యేసు ప్రభువే సాక్ష్యం పలుకుతున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం ఉంది తనకి. ఇతని దాసుడు బాగుపడడానికి మంచి విశ్వాసం. అతని విశ్వాసపు పరిమాణము తన దాసుడు బాగయ్యేంత ఉంది. చాలామంది ప్రజలకు అల్ప విశ్వాసం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది. బలమైన విశ్వాసం లేకపోవడం వలన ఎన్నిసార్లు ప్రార్థనలకు వెళ్ళినా, ప్రార్థనలు చేసినా స్వస్థత పొందని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొంతమంది మాత్రం వెంటనే ప్రార్థన చేసిన వెంటనే వారు స్వస్థత పొందుతూ ఉన్నారు.